ఖమ్మం జిల్లాలో సుమారు 11 లక్షల విలువైన 44 కిలోల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం మల్కానగిరి గ్రామానికి చెందిన 4 వ్యక్తులు 3 ద్విచక్ర వాహనాలపై 33.7 కేజీల ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. పట్టుబడ్డ గంజాయిని హైదరాబాద్ కు రవాణా చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వన్ టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరు కొత్త బస్టాండ్ వద్ద ఒడిశా రాష్ట్రం మల్కానగిరి చెందిన 2 వ్యక్తులు 10.5 కేజీల ఎండు గంజాయిని హైదరాబాద్ కు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరంతా హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో గంజాయిని చిన్న పొట్లాలుగా విక్రయిస్తుంటారు. పోలీసులు 2 చోట్ల కలిపి మొత్తం 11 లక్షల విలువైన 44.2 కేజీల గంజాయిని 3 ద్విచక్ర వాహనాలను 6 మొబైల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తర్వాత ఒక వీడియో ఎన్ని గంటలకు ఇస్తారు? 2 o'clock మీరు దీన్ని సార్ ఇది చూడండి కాదండి సారు మేము 2 గంటలకు మీరు దాన్ని కొంచెం 2 గంటల తర్వాత చేయండి. ఖమ్మం జిల్లాలో సుమారు 11 లక్షల విలువైన 44 కిలోల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అయితే గుప్పుమంటుంది. రోజుకో చోట గంజాయి అక్రమ రవాణా కేసులు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, అటు ఒడిశాలోని మల్కాజ్గిరి జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గంజాయి అయితే జోరుగా సాగుతుంది. ఏ జిల్లాలో చూసినా గుప్పమంటూ అయితే గంజాయి అయితే వ్యాపారం సాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వారు ఏదైతే అక్రమ రవాణాదారులు అయితే అంబులెన్స్లను, అదేవిధంగా లారీలను, అదే విధంగా వారికి ఏది విధంగా ఉంటే ఆ విధంగా అయితే స్మగ్లింగ్ చేస్తూ గంజాయి అయితే అక్రమ రవాణాకు అయితే పాల్పడుతున్నారు. తాజాగా వరుసగా పట్టుబడ్డ గంజాయి వాహనాలు ఇందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒడిశాలోని మల్కాజ్గిరి జిల్లా పరిసరాల్లో సేకరించిన గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా ఖమ్మం వద్ద అయితే ఈ రోజు ఉదయం పోలీసులు అయితే పట్టుకున్నారు. నగరంలోని సుమారు 11 లక్షల విలువైన 44 కేజీల గంజాయిని అయితే ఈ రోజు ఉదయం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అటు పోలీసులు సంయుక్తంగా పట్టుకొని ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద అయితే ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒకసారిగా ఒడిశా రాష్ట్రం మల్కానగిరి గ్రామానికి చెందిన 4 వ్యక్తులు అయితే 3 ద్విచక్ర వాహనాలపై దాదాపు 33.7 కేజీల ఎండు గంజాయిని తరలిస్తుండగా అయితే పట్టుకున్నారు. అయితే పట్టుబడ్డ గంజాయిని హైదరాబాద్ కు రవాణా చేస్తున్నట్లు విచారణలో అయితే ఒప్పుకున్నారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అటు ఒంటౌ పోలీసులకైతే ఈ కేసును అయితే అప్పగించారు. అయితే వారు కేసును అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో ఇద్దరు ఏదైతే కొత్త బస్టాండ్ కు సంబంధించినటువంటి ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కాజ్గిరికి చెందిన మరో 2 వ్యక్తులు అయితే 10.5 కేజీల ఎండు గంజాయిని అయితే హైదరాబాద్ తరలిస్తుండగా అయితే పట్టుబడ్డారు. అయితే వీరంతా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో గంజాయిని చిన్న పొట్లాలుగా విక్రయిస్తుంటారు. ఇక 2 చోట్ల కలిపి మొత్తం దాదాపు 11 లక్షల విలువైన ఈ దాదాపు 42.2 కేజీల గంజాయిని అయితే 3 ద్విచక్ర వాహనాలు, అదేవిధంగా 6 మొబైల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి ట్రాఫికర్లు అయితే యువతను, విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారిని మత్తుకు బానిసలు చేస్తున్నారు. విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా అయితే జరుగుతుంది. ఇలా వరుస ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో అటు గంజాయి రవాణా ఎంతగా జరుగుతుందో తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గంజాయిని సాగు చేస్తున్న క్షేత్రాల్లోనే సమూలంగా నాశనం చేసే ప్రయత్నం జరిగితే ఇదంతా పెద్ద ఎత్తున గంజాయి అక్రమంలో జరిగే అవకాశం ఉండదని చెప్పేసి అయితే అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మారక ద్రవ్యాల మహమ్మారి అయిన గంజాయి భావితరాల భవిష్యత్తును చిత్రం చేయకుండా ఉండాలంటే ముందుగా గంజాయి సాగు చేస్తున్న క్షేత్రాలపై దాడులు చేయాలని చెప్పేసి అయితే ఆ దిశగా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే ఇటు జిల్లా ప్రజలు, అటు రాష్ట్ర ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్. తర్వాత ఒక వీడియో ఎన్ని గంటలకు ఇస్తారు? 2 o'clock మీరు దీన్ని సార్ ఇది చూడండి కాదండి సారు మేము 2 గంటలకు మీరు దాన్ని కొంచెం 2 గంటల తర్వాత చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.